నేడు గాంధీ భవన్లో జరగనున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయమి ఈవేళ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ రానున్నారు. ఈవేళ దాదాపు ఒక 2 గంటల పాటు ఉప ముఖ్యమంత్రి గాంధీ భవన్ లో ఉండి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించనున్నారు. ఇప్పటికీ 9 మంది మంత్రులు ఈ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 2300 దాకా ఈ దరఖాస్తులు వచ్చినట్టుగా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు అందులో దాదాపు 350 దరఖాస్తులకు సంబంధించి అప్పటికప్పుడే పరిష్కారం అయినట్లు కూడా చెప్తున్నారు. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిన రోజున దాదాపు 450 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 500-600 మంది వచ్చారు. వచ్చి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మంత్రికి చెప్పుకున్నారు. అయితే ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కావడంతో చాలా సమస్యలు ఆయన నేరుగా సంబంధిత కలెక్టర్లకు అదేవిధంగా ఆర్డీఓలకు ఎంఆర్ఓలకు కాల్ చేసి నేరుగా సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి అక్కడికక్కడ పరిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే ఈవేళ ఉప ముఖ్యమంత్రి వస్తుండటంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో త్వరితగతిన సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారని చెప్పేసి గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ మేరకు ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇక్కడికి రానున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఆయన వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పి గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మరొక వైపు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి గాంధీభవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కాకపోయినప్పటికీ కూడా పాత కార్యవర్గంతోనే ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో దీపాదాస్ మున్సితో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన వార్షిక విజయోత్సవాలు అంటే ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా ఉమ్మడి జిల్లాల వారీగా వార్షికోత్సవాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. వార్షిక విజయోత్సవాలు ఇప్పటికే వరంగల్లో జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో 2 ఉమ్మడి జిల్లాలలో పూర్తయినాయి. మిగిలిన జిల్లాల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రాత్రి ముఖ్యమంత్రితో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా కూడా నియోజకవర్గాల వారిగా కూడా ఈ విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా సమాచారం ఉన్నది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ సంబంధిత నాయకులకు, కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ వేళ సమావేశంలో దానికి సంబంధించి స్పష్టత పీసీసీ అధ్యక్షుడు స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా రాబోయే 20 రోజులలో పీసీసీ కార్యవర్గం కూర్పుతో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించి 20 దాకా దాదాపు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ 25 నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎప్పుడో నెల కిందటే ఇది పూర్తి చేయాల్సిన ఉండగా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ఉండడంతో ఆ ఎన్నికలు ముగిసినాయి. నిన్న 20వ తేదీకి ఆ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు రాష్ట్ర నాయకత్వము పూర్తిగా పార్టీ బలోపేతం పైన, అదేవిధంగా నామినేటెడ్ పదవుల భర్తీ పైన, కార్యవర్గ రూపకల్పన పైన, కూర్పు పైన ఈ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్ననే ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమైన నాయకులు సమావేశమై ఈ అంశాల మీద సుదీర్ఘంగా దాదాపు 2 గంటల పాటు చర్చించారు. అయితే ఇక్కడ కార్యవర్గ కూర్పు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ సోషల్ జస్టిస్ అంటే సామాజిక సమానత్వము అన్ని వర్గాలకు కూడా ఈ పీసీసీ కార్యవర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎంతమంది ఉండాలా, ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలా, అందులో మహిళలకు సంబంధించి కానీ మైనారిటీకి సంబంధించి కానీ ఎవరెవరిని తీసుకోవాలా, ఈ అన్ని అంశాలు కూడా ముఖ్యమంత్రితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినప్పటికి కూడా ఉపాధ్యక్షులకు సంబంధించి కూడా చర్చించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. మొదటి విడతలో ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అదేవిధంగా ఉపాధ్యక్షుల నియామకం పూర్తి చేసిన తర్వాత ఆ తర్వాత ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా కార్యదర్శులకు సంబంధించి కూడా నియామకాలు ఉంటాయి. వాటితో పాటు పీసీసీ
సంబంధించిన అనుబంధ విభాగాలు ఉన్నాయి. అనుబంధ విభాగాలలో చాలా మందికి ఈ చైర్మన్లకు వీళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు చైర్మన్లలో నియామతులయ్యారు కాబట్టి అవన్నీ కూడా ఖాళీ ఏర్పడాయి. వాటన్నిటికి సంబంధించి కూడా మళ్ళా కొత్తగా అధ్యక్షులు ఏర్పడాల్సింది. మహిళా కాంగ్రెస్ సంబంధించి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా మార్పు ఉంటుందని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ సంబంధించి అన్వేష్ రెడ్డికి ఇప్పటికే పదవి ఇచ్చారు. అదేవిధంగా ఓబీసీ సంబంధించి ఓబీసీ చైర్మన్ శ్రీకాంత్ కూడా కార్పొరేషన్ పదవి వచ్చింది. ఇట్లా అందరికి కూడా దాదాపు ఈ అనుబంధ విభాగాలకు సంబంధించి ఎస్సీ సెల్ కానీ లేకపోతే ఎస్టీ సెల్ కానీ వీళ్ళందరికీ కూడా పార్టీకి సంబంధించిన ఈ చైర్మన్ అనుబంధ సంఘాలకు సంబంధించిన చైర్మన్ అందరికి కూడా కార్పొరేషన్ పదవులు వచ్చిందన వల్ల వాళ్ళ స్థానంలో కొత్తగా నియామకం చేయాలని చెప్పి భావిస్తున్నారు. వీటన్నిటి మీద కూడా కసరత్తు కొనసాగుతుంది. ఒకటి తర్వాత ఒకటి అన్నిటి కూడా సామాజిక సమీకరణాలు పూర్తి బేరీజ్ వేసుకొని పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఎక్కడ కూడా బీసీలకు కానీ మిగిలిన సామాజిక వర్గాలకు కానీ అన్యాయం జరగకుండా చూడాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఆ మేరకే కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాథమికంగా ముఖ్యమంత్రితో ఈ కార్యవర్గ కూర్పు విషయమై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండాలా, ఎవరెవరు ఉపాధ్యక్షులుగా ఉండాలా, ఎవరెవరిని ఈ అనుబంధ సంఘాలకు సంబంధించి అనుబంధ విభాగాలకు సంబంధించిన చైర్మన్ గా ఉండాలా తదితర అంశాల మీద కూడా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఏఐసిసి పూర్తిగా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల మీద దృష్టి సారించిన దానివల్ల రాష్ట్రానికి సంబంధించిన పీసీసీ కార్యవర్గం కానీ నామినేటెడ్ పదవులు కానీ మంత్రివర్గ విస్తరణ కానీ వీటి మీద దృష్టి సారించే అవకాశాలు లేకపోవడంతో ఇప్పటి వరకు మిన్నకొడిపోయారు. ఇప్పుడు ఆ ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన అట్లా రాజకీయ అంశాలు కావచ్చు, లేకపోతే పీసీసీ కూర్పు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, వీటన్నిటి మీద భర్తీ చేసేదానికి తక్షణమే చర్యలు తీసుకుంటారని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. నిన్న ముఖ్యమంత్రితో చర్చించినప్పటికి కూడా రాబోయే 20 రోజుల్లో పీసీసీ కార్యవర్గ కూర్పు, నామినేటెడ్ పదవులు ఈ రెండు కూడా పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా సమాచారం ఉన్నది. దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నారు. మధ్యాహ్నం జరగనున్న సమావేశంలో నియోజకవర్గాల వారీగా నిర్వహించనున్న విజయోత్సవాలకు సంబంధించి స్పష్టంగా దిశానిర్దేశం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ విజయోత్సవాలు ఏ విధంగా ఉండాలి, ఎక్కడ నిర్వహించాలి, ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి తదితర అంశాలన్నింటినీ కూడా పూర్తిగా నాయకులకు విడమర్చి చెప్పనున్నారు. అదేవిధంగా విజయోత్సవాలకు సంబంధించి ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశం కూడా నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉండదు. ఓవర్ టు స్టూడియో.